ఇన్పల్లి సంతోష్ రావు ఈయన ప్రయారిటీ ఏంటి అసలు? ఈయన రోల్ ఏంటి గవర్నమెంట్లో? అప్పటి గవర్నమెంట్లో ఆయన కేసీఆర్ గారికి సహాయకుడిలాగా ఉండేవాడు, నో డౌట్. చాలా అంతరంగికుడు, సహాయకుడు. ఒక రకంగా అప్పుడు ఆయనకు రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా అందరూ అనుకున్నది ఏంటి అంటే, ఢిల్లీలో ఉంటారు కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి ఆయనకు తోడుగా ఉండడం కోసం రాజ్యసభ ఇచ్చారు, ఎటైనా వెళ్ళిన ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా ఇచ్చారని ఇట్లా మాట్లాడుకున్నారు. అలాంటిది ఏకంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్లో కింగ్ పిన్ ఈయనే అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బట్ మనకున్న పొలిటికల్ పర్సెప్షన్స్ కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ నలుగురే పరిపాలించారనే సంగతి మనందరూ తెలుసు. చిన్న పిల్ల బుడ్డ పోరని అడిగినా కూడా అదే ముచ్చట చెప్తారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎవరెవరు నడిపారు? కేసీఆర్, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ టర్మ్లో కవిత గారిది కూడా కొంత ఉండే, సెకండ్ టర్మ్లో ఆమె ఎంపీ ఓడిపోయిన తర్వాత పక్క పడేసారు. ఇంకా ఓడిపోయారా ఓడగొట్టారు, ఇక అది వాళ్ళు నేర్చుకోవాలి. కానీ అక్కడ నుంచి ఆమె లేదు, మిగతా నలుగురే పరిపాలన చేసిండ్రు. సో ఏ నిర్ణయం అయినా కేసీఆర్ గారు ఓకే అంటే తప్ప నిర్ణయం జరగదు. కేసీఆర్ ఓకే అనే విషయము సంతోష్ రావుకి తెలియకుండా ఉండదు. అంటే ప్రపోజలే మీకు త్రో ప్రాపర్ ఛానల్, సింగిల్ విండో పాలసీ కదా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే 10 మంది మంత్రులు, నిన్న 4 మంత్రులు కూర్చొని చర్చ చేసుకున్నారు. ఏంటి, ముఖ్యమంత్రి గారు లేరు, రాష్ట్ర పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల మీద చర్చ. ఇది ప్రజాస్వామ్యం. అక్కడ అది లేదు కదా, ఆ అవకాశం లేదు కదా. కేవలం ఫామ్ హౌస్లో సీఎం ఉంటారు, ఆయనను ఎవరు అప్రోచ్ కావాలన్నా గేట్వే ఎవరైతే ఉన్నారో అది టోల్ గేట్ అంటారు, గేట్వే అంటారు, గేట్ మ్యాన్ అంటారు, ఏదన్నా అది సంతోష్ రావు గారు. సింగిల్ విండో ప్రోగ్రామ్. సో డెఫినెట్గా సంతోష్ రావు గారు ఈజ్ ఎ కీ మ్యాన్ ఇన్ ద గవర్నమెంట్. వీటిని బట్టి అయితే తెలుస్తుంది కదా కీ మ్యాన్ అని. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఈ పాత్రలో ఎంత ఉంది అంటే, ఆయనకు తెలియకుండా ప్రభాకర్ రావు గారి నియామకం జరిగి ఉండదు, ఆయనకు తెలియకుండా రెన్యువల్ అయ్యి ఉండదు ఏది రిటైర్మెంట్ తర్వాత. సో డెఫినెట్గా ఏదైతే ఈ క్రైమ్ ఇంటెన్సివ్ స్టోరీ ఉందో, ఫోన్ ట్యాపింగ్ అనే స్టోరీ ఉందో, దాంట్లో డెఫినెట్గా ఆయన పాత్రధారి. ఆయన తెలిసిన విషయాలు చెప్పాలి, చట్టానికి సహకరించాలనే కదా ఇలా 160 CRPC కింద పిలిచి నోటీసులు ఇచ్చి విచారించిండు. నోటీసులు ఇచ్చి విచారిస్తున్న క్రమంలో సజ్జనార్ గారు చెప్పిన, ఇంకా మన మీడియా సర్క్యులేషన్లో చూస్తున్న వార్తలు చూస్తుంటే, పోయిన వాళ్ళ ముందు మిగతా ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ అంటే వీళ్ళ తలతిక్క సమాధానాలు, లేకపోతే అదే సినిమాలో సూర్య సినిమా ఉంటుంది, జై భీమ్ సినిమాలో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి ఏదో ఒక్కటి చెప్పరా 3 చెప్తే అన్యాయంగా ఉంటుంది కోర్టు ముందు అంటారు కదా. సో ఈ తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయాం అనే ఆ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ కాకుండా, ఇక మీ గురించి తెలిసిన విషయాలు ఇవన్నా తెలుసా అని వీళ్ళు ముందు పెట్టి అడుగుతున్నారు. క్వశ్చన్ టు క్వశ్చన్ ప్రభాకర్ రావు గారి స్టేట్మెంటు, దాంతో మాజీ డిఎస్పీ, మాజీ సిఐడి చీఫ్ ప్రభాకర్ రావు గారి స్టేట్మెంటు, డిఎస్పీ ప్రదీప్ కుమార్ స్టేట్మెంటు, ఇంకా కొంతమంది స్టేట్మెంట్స్ ముందు పెట్టి ఈ రకంగా క్వశ్చన్ చేస్తున్నట్టుగా, వాళ్ళకు సహజంగానే తప్పించుకునే వైఖరి వాళ్ళలో కనబడుతుంది. కాబట్టి మాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం, కొంతమంది మా బాధ్యులం కాదని చెప్పే ప్రయత్నం, డైరెక్ట్లీ మమ్మల్ని ఎట్లా అక్యూజ్ చేస్తారు, అట్రిబ్యూట్ చేస్తారు, అది అధికారుల స్థాయిలో చేసిందనే ప్రయత్నం. బట్ ఆల్రెడీ అధికారి కన్ఫెస్ అయినాడు అనే విషయం వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. ప్రభాకర్ రావు, మాజీ సిఐడి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఈ మొత్తం తతంగం అంతా ఎవరి డైరెక్షన్లో చేశారు ఏంటి అనేది ఒక కన్ఫెషన్ జరిగింది అనేది మనకు ఉన్నటువంటి సర్క్యులేట్ అవుతున్నటువంటి సమాచారం. డెఫినెట్గా వీళ్ళ డైరెక్షన్ లేకుండా ప్రభాకర్ రావు సిఐడి మాజీ చీఫ్ ఇజ్రాయెల్ పోయి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి, పరికరాలు కొనుక్కొచ్చి, హైదరాబాద్లో ఒక బ్రాంచు, మన ఎర్రబెల్లి దయాకర్రావు గారి కాన్స్టిట్యున్సీలో ఇంకో బ్రాంచు, తర్వాత కేటీఆర్ సిరిసిల్లాలో ఇంకో బ్రాంచ్ పెట్టి నడిపేంత పరిస్థితి ఉంటుందా? వీళ్ళు ఎవరికి వాడింది అదే ఇజ్రాయెల్ నుంచి తెచ్చినామంటున్నారు. మోస్ట్ పాపులర్లీ నోన్ పెగాసిస్ కాబట్టి అది తీసుకొచ్చి వాడినారని. ఇవన్నీ పర్మిషన్స్ ఎవరిస్తారు? వీళ్ళు ఇజ్రాయెల్ పోయి ఈ సామాన్ కొనుక్కొచ్చి, ఇది కొనుక్కొచ్చి వాడిన ఒక దాంట్లో సంతోష్ గారి పాత్ర లేకపోలేదు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారి పాత్ర లేకపోలేదు. తో పాటుగా ప్రభుత్వం మారిన గంటలోనే మొత్తం సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి, ఎస్ఐబి ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తీసుకుపోయి మూసీ నదిలో వేయాలని చెప్పిన వాళ్ళు ఎవరో కూడా తేలాలి కదా. ఇప్పుడు అది ప్రభాకర్ రావు గారు చెప్పింది అనుకోండి, ప్రభాకర్ రావు గారికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలవాలి. సో డెఫినెట్గా వీళ్ళంతా కూడా ఒక ముఠా. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక క్రైమ్ అనుకుంటే దానిలో వీళ్ళందరూ కూడా తక్కువ ఎక్కువ అందరూ భాగస్వాములు. ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే, ఇస్మాయిల్ గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు